నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇంతకుముందు చాలా అరుదుగా జరిగాయి, కానీ ఈ మధ్య కాలంలో విరివిగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తారు, ఏ ఏ సందర్భాల్లో చేస్తుంటారు, చేసే విధానం ఎలా ఉంటుంది, సక్సెస్ ఎలా ఉంటుంది, ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ చేతన్ రావు వడ్డేపల్లి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే అసలు ఎలాంటి లంగ్ ప్రాబ్లమ్స్కి జరుగుతూ ఉంటాయి అంటారు? సో లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ మనం బేసికల్గా మెయిన్గా చూసుకోవాలంటే 4 కేటగిరీస్ డివైడ్ చేస్తాము. అందులో ఫస్ట్ సిఓపిడి అంటే మనకు నథింగ్ బట్ మన స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిజీజ్. దెన్ సెకండ్ మేజర్గా ఐఎల్డీస్ అంటాము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్, లంగ్ ఫైబ్రోసిస్, ఈ కేసెస్ కోసం ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి. థర్డ్ కేటగిరీ ఇస్ సిస్టిక్ లంగ్ డిసీజెస్, అంటే బ్రాంకిక్టేసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని కొన్ని రకాల సిస్టిక్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, వాటికి చేస్తాము. అండ్ దెన్ పల్మనరీ హైపర్టెన్షన్ అనేది ఇంకొక కేటగిరీ, వేరే మన లంగ్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ అయ్యి దట్ లీడ్స్ టు లంగ్ ఫెయిల్యూర్. సో గ్రాస్గా ఈ 4 కండిషన్స్కి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాము. ఇండియాలో మనం మేజర్గా ఇప్పుడు చేస్తున్నది ఐఎల్డీస్ కోసం చేస్తున్నాం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, తర్వాత సిఓపిడి అండ్ దెన్ బ్రాంకిక్టేసిస్. సో ఈ కండిషన్స్ ఏవైనా ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ 4 కండిషన్స్లో ఊపిరితిత్తులు ఫెయిల్యూర్కి గురవుతూ ఉంటాయా? ఎస్. సో ఈ 4 కండిషన్స్లో రాను అంటే కొంతమంది మెడిసిన్ సరిగా వాడకపోవడం వలన, కొంతమందికి ఆ జబ్బు స్వతహాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఐఎల్డీస్, మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా కొన్ని ఐఎల్డీస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. మనం ప్రోగ్రెషన్ స్లో డౌన్ చేయగలుగుతాం, కానీ ప్రోగ్రెషన్ ఆపడానికి కానీ, లేదు అంటే ఆల్రెడీ అయిన ఫైబ్రోసిస్ రివర్స్ చేయడానికి కానీ మనకు మందులు లేవు. అట్ ప్రజెంట్ రీసెర్చ్ జరుగుతుంది, కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి, కానీ అవి ప్రోగ్రెస్ అయినప్పుడు పేషెంట్స్ బికమ్ ఆక్సిజన్ డిపెండెంట్. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ అవసరం. అండ్ ఇవి కాకుండా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇండికేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇన్ఫెక్టివ్ కండిషన్స్, మనం స్వైన్ ఫ్లూ చూసుకున్నా, కోవిడ్ చూసుకున్నా, ఆర్ ఎనీ అదర్ వైరల్ కండిషన్స్లో లంగ్స్ చాలా బ్యాడ్గా దెబ్బతింటూ ఉంటాయి. సో ఇవి మెడిసిన్స్ తోటి రికవర్ కాకుండా ఒక స్టేజ్ ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ జరిగిన స్టేజ్లో వాళ్ళకి ఎమర్జెన్సీ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంకా కొన్ని పాయిజనింగ్ కండిషన్స్, ఎస్పెషల్లీ మన పారాక్వాట్, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా బ్యాన్ చేసింది, గడ్డి మందు, మొన్న ఆంధ్ర గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. సో ఈ పారాక్వాట్ అనే పాయిజన్ తీసుకున్నప్పుడు ఫైనల్గా వీళ్ళందరూ చనిపోయేది లంగ్ ఫెయిల్యూర్ వల్లనే చనిపోతారు. సో చాలా రేర్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇండికేషన్ ఇస్ దిస్ పారాక్వాట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. సో యాజ్ ఎ టీమ్ ఇండియాలో ఫస్ట్ పారాక్వాట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ మేమే చేసాము 3 years బ్యాక్. సో ఇప్పటివరకు ఒక 5గురికి చేసాము, 5గురు బాగానే ఉన్నారు. సో దీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇండికేషన్స్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్. చాలా సందర్భాల్లో హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటుంటారు, అంటే 2 కామన్గా జరుగుతాయండి, రెండింటికి ఒకటేసారి? అంటే బేసికలీ యూనిట్ని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాము, విచ్ ఇంక్లూడ్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ కంబైన్డ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో ఐసోలేటెడ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ వేరే చేస్తాము, ఐసోలేటెడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, అండ్ కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి మొత్తం హార్ట్, 2 లంగ్స్ యాజ్ అ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో దాని ఇండికేషన్స్ సపరేట్ ఉంటాయి. చాలా సెలెక్టివ్గా వాళ్ళకి కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ లంగ్ ఫెయిల్యూర్ అనేది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లాగా స్లోగా జరిగే రిస్క్ ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్లోగానే జరుగుతుంది, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఐఎల్డీస్లో ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ ఐఎల్డీస్ ఉంటాయి, డర్మటోమయోసైటిస్ అని, యాంటీ-MDFI డర్మటోమైస్. వీళ్ళు చూస్తూ మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపే వర్సన్ అయిపోతారు. సో ఓవర్ డేస్ వర్సన్ అయిన వాళ్ళని కూడా చూసాము, 2-3 నెలలలో వర్సన్ అయ్యే వాళ్ళని చూసాము. సిఓపిడీస్ అనేవి స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి, అన్కంట్రోల్డ్ ఆర్ సరిగా మెడిసిన్స్ వాడకపోవడం వల్ల. సో 2 సైడ్స్ ఉంటాయి, స్లోగా ప్రోగ్రెస్ అయ్యే లంగ్ డిసీజెస్ ఉంటాయి, ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే లంగ్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఈ సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, పిఏహెచ్ కానీ, సిస్టిక్ లంగ్ డిసీజ్, ఇవన్నిటికీ ప్రధానమైన కారణాలు ఏంటంటారు? కారణాలని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సిఓపిడికి మెయిన్లీ స్మోకింగ్ పక్కన పెడితే మన ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్, ఈ అంటే కట్టెల పొయ్యిలు వాడుకున్న వాళ్ళు, పాతకాలం వాళ్ళు, వీళ్ళల్లో కూడా చూస్తాం సిఓపిడి. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్, ప్లస్ మన వాట్ యూ కాల్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్. ఇప్పుడు చాలామంది
ఆక్యుపేషన్స్లో స్మోక్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు, వీళ్ళందరికీ కూడా సిఓపిడి రావచ్చు. అండ్ అన్కంట్రోల్డ్ ఆస్మా, పేషెంట్స్కి చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది, మెడిసిన్ సరిగా వాడలేదు, అది అన్కంట్రోల్డ్ అయ్యి ఎయిర్వే రీమోడలింగ్ అయితే అది కూడా సిఓపిడికి కన్వర్ట్ అవుతుంది. సో సిఓపిడికి అవి కారణాలు. ఐఎల్డీస్ అనేవి ఒక 200 సబ్ టైప్స్ ఆఫ్ ఐఎల్డీస్ ఉన్నాయి. అన్నిటికీ మనకు స్పెసిఫిక్గా కారణం దొరకదు, కానీ మేజర్గా మనం కారణం కనుక్కోగలిగే ఐఎల్డీస్లో ఆటో ఇమ్యూన్ ఐఎల్డీస్ అంటాం, ఆర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, వెరిన్ మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మన ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో చూస్తుంటాం ఇవి ఆటో ఇమ్యూన్ ఐఎల్డీస్. దెన్ దాని తర్వాత సార్కోయిడోసిస్ అని, ఇది కూడా ఒక గ్రైన్లోమాటస్ డిసీజ్, దీంట్లో కూడా ఐఎల్డీ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సబ్ టైప్ ఇస్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. ఇప్పుడు మీరు చాలా షోస్ చేసి ఉంటారు, పిజియన్ ఎక్స్పోజర్ వల్ల కంటిన్యూస్ ఆర్గానిక్ ఇన్సల్ట్కి గురైన వాళ్ళలో ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వస్తుంది. సో ఇది కూడా ఓవర్ డేస్ ప్రోగ్రెస్ అయిపోయి ఫైబ్రాటిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వస్తే వీటికి కూడా ట్రాన్స్ప్లాంట్స్. ఇంకా మేజర్లో చాలా రకమైన ఐఎల్డీస్కి మనకి కారణం ఉండదు, వాటిని ఇడియోపెథిక్ అంటాం. సో ఇడియోపెథిక్ అంటే కారణం లేని ఐఎల్డీస్. సో ఇవి ఐఎల్డీస్కి. దెన్ బ్రాంకిక్టేసిస్ అంటారా, బ్రాంకిక్టేసిస్కి చాలా కారణాలు ఉంటాయి. ఇండియన్ సినారియోలో ఎస్పెషల్లీ పోస్ట్ ట్యూబర్కులర్ బ్రాంకిక్టేసిస్ కామన్. టీబీ వచ్చిన వాళ్ళకి, ఆ టీబీ సరిగా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఇదొక స్కారింగ్, హీలింగ్ ప్రాసెస్లో బ్రాంకిక్టేసిస్ ఫామ్ అవుతుంది. సో ఇండియాలో మనకి మోస్ట్ ప్రాబ్లీ పోస్ట్ ట్యూబర్కులర్ బ్రాంకిక్టేసిస్ చూస్తాము. అండ్ ఆన్ ద అదర్ సైడ్ నాన్ ట్యూబర్కులర్ బ్రాంకిక్టేసిస్లో సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది. ఇది మనకు మేజర్గా పిల్లలలో చూస్తాము. దిస్ ఇస్ ఎ జెనెటిక్ డిజార్డర్. సో వాటిలలో కూడా ఈ సిస్టిక్ లంగ్ డిసీజెస్ వస్తాయి. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారా, దానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, జెనెటిక్ కాజెస్ ఉంటాయి. ప్లస్ ఇట్లా ఈ ఐఎల్డీస్ ఉన్న వాళ్ళకి, సిఓపిడీస్ ఉన్న వాళ్ళకి ఓవర్ టైం కంటిన్యూస్గా ఆక్సిజన్ తగ్గుండడం వల్ల కూడా పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ సెకండరీ. లంగ్ ప్రాబ్లం వల్ల వచ్చే పల్మనరీ హైపర్ టెన్షన్ని సెకండరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ముందుగానే గుర్తిస్తే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి, మెడిసిన్స్తో మేనేజ్ చేయగలరా, లేకపోతే ప్రోగ్రెస్ అవ్వడం, ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళడం కామనేనా? యా, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఐఎల్డీస్ అనే ఒక సబ్సెట్లో కొంచెం పక్కకు పెడితే మిగిలిన వాటిలలో మనం ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకుంటే ఎస్ వీ కెన్ డెఫినెట్లీ మేనేజ్ విత్ మెడిసిన్స్ లైక్ సిఓపిడి. ఇంతకుముందు ట్రాన్స్ప్లాంట్స్కి ఎక్కువ భాగం సిఓపిడీస్కే అయ్యేది. ఇప్పుడు ఐఎల్డీస్ హెవ్ టేకెన్ ఓవర్. ఎందుకంటే మనకు సిఓపిడీస్కి బెటర్ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చింది. ఇన్హేలర్ రూపంలో కానీ, మందుల రూపంలో కానీ బెటర్ మేనేజ్మెంట్ వచ్చింది. సో పేషెంట్స్ని ఇన్హేలర్స్ పైన పెట్టేసి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో చూసుకుంటూ సిఓపిడీస్కి ట్రాన్స్ప్లాంట్స్ లేకుండా చాలా బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు. ఐఎల్డీస్ అంటారా, ఐఎల్డీస్ చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేసి, ఎస్పెషలీ అక్యూట్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ కానీ, సార్కాయిడ్స్, ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే వాటికి కొన్ని స్పెషలైజ్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఇచ్చుకుంటూ మనం అట్లీస్ట్ ప్రోగ్రెషన్ డిలే చేసుకోవచ్చు, చాలా వరకు డిలే చేసుకోవచ్చు. కానీ మిగిలిన కొన్ని సబ్ టైప్స్ ఆఫ్ ఐఎల్డీస్ లైక్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ ఐఎల్డీస్ చెప్పాను, మనం అవి చేసేలోపే వర్సన్ అయిపోతాయి. బట్ ఎస్, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని గుడ్ మెడికల్ మేనేజ్మెంట్, ఈ రీహాబిలిటేషన్ ఇవి చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ లేకుండా చాలా వరకు వీ కెన్ ట్రై. అంటే రీసెంట్ టైమ్స్లో మెడిసిన్స్లో కూడా బయోలాజిక్స్ అని రకరకాల ఇమ్యూనోథెరపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అయినా స్టిల్ వర్సన్ అవ్వడం జరుగుతూనే ఉంటుందా? యా, నేను అదే చెప్పాను కదా, ఈ బయోలాజిక్స్ ఆర్ ఇమ్యూన్ థెరపీ ఇవన్నీ మనం ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు దే వర్క్. ఇప్పుడు ఆల్రెడీ మనకి లంగ్ ఫంక్షన్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. అండ్ అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ పేషెంట్స్ మేము డైరెక్ట్ ఆక్సిజన్ డిపెండెన్సీ వచ్చాకనే డయాగ్నోస్ చేస్తాం. సో ఆ స్టేజ్కి వచ్చాక ఇవి వర్క్ చేసి ఆ డిజీజ్ స్టెబిలైజ్ అవ్వడం కానీ, రివర్స్ అవ్వడం కానీ కొంచెం కష్టం. సో ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే ఎస్ డెఫినెట్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఈ బయోలాజిక్స్, ఇమ్యూన్ థెరపీ, వీటితోటి వీ కెన్ సెటిల్ దెమ్ ఆఫ్. అంటే ఆ స్టేజ్కి వచ్చేసరికి సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, వాళ్ళకి కంటిన్యూస్గా ఆక్సిజన్ సపోర్ట్ అవసరము, పల్స్ ఆక్సిమీటర్లో చాలా తక్కువ లోగా కనిపించడం ఇలా ఉంటుంది అంటారు? ఎస్. సో ఇనీషియల్గా వీళ్ళకి ఎవరికైనా అంటే ఎనీ సార్ట్ ఆఫ్ లంగ్ ప్రాబ్లం మనకి మెయిన్గా స్టార్ట్ అయ్యేది ఆయాసం, దగ్గు. సో ఫస్ట్గా చాలా కొంచెం దూరం నడిచినప్పుడు, లేకపోతే 1 or 2 floors నడిచినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి అట్లీస్ట్ ఒక 10 అడుగులు వేస్తుంటే, లేదంటే కొంచెం స్లోప్ ఎక్కిన ఆయాసం వస్తుంటుంది. లాస్ట్కి ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు కూర్చొని కూడా ఆయాసపడుతుంటారు. ఇట్లా ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేరు కంటిన్యూస్గా ఆయాసపడకుండా. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్.
కొన్ని రకాల ఐఎల్డీస్లో కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు, కాఫ్ ప్రిడామినెంట్ ఉంటుంది సిమ్టమ్స్, అండ్ ఓవర్ టైం వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. వెయిట్ లాస్ అంటే వీళ్ళకి మేజర్లీ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, దెన్ లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ యాపిటైట్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చే స్టేజ్ వరకు వస్తే దే విల్ బీ ఆక్సిజన్ డిపెండెంట్. ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే ఆక్సిజన్ కూడా ఎగ్జర్షనల్ హైపాక్సియా అంటాం, అంటే కూర్చున్నప్పుడు 95-96 చూపెడుతుంది పల్స్ ఆక్సిమీటర్, కానీ ఒక 10 meters 20 meters నడవంగానే తగ్గిపోతూ ఉంటుంది ఆక్సిజన్. అండ్ అది రాను రాను ఎట్లా అయిపోతుంది అంటే కూర్చొని అట్ రెస్ట్ ఉన్నా కూడా మీరు ఆక్సిజన్ పెట్టుకొనే ఉండాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆన్ ఎగ్జర్షన్ సపోర్ట్తో స్టార్ట్ అయ్యి 24/7 ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ దెన్ కొంతమందికి ఎస్పెషలీ సిఓపిడీస్ కానీ అడ్వాన్స్డ్ ఐఎల్డీస్లో మనం బైపాప్ కూడా పెడుతూ ఉంటాం ఇంట్లో ఆక్సిజన్తో పాటు. సో కంటిన్యూస్గా ఆక్సిజన్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు, వైటల్స్ చూసుకుంటూ ఉంటారు. అండ్ దెన్ మోర్ ఆర్ లెస్ మొబిలిటీ తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, దే విల్ బీ రెస్ట్రిక్టెడ్ టు అ స్మాల్ ప్లేస్. చాలా మటుకు బెడ్ రిడన్ కూడా అయిపోతుంటారు యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్. ఒక విధంగా చూస్తే ఉమెన్లో కంటే మెన్లోనే ఈ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అట్లా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పొచ్చు. లైక్ చూసుకుంటే ఇప్పుడు సిఓపిడి ప్రపోర్షన్స్ చూసుకుంటే ఇట్ ఇస్ అ మేల్ ప్రిడామినెంట్ డిజీజ్, ఎస్పెషల్లీ స్మోకింగ్ అనుకుంటే. ఐఎల్డీస్లో అగైన్ కొన్ని సబ్ టైప్స్ ఆర్ మేల్ ప్రిడామినెంట్, కొన్ని సబ్ టైప్స్ ఆర్ ఫీమేల్ ప్రిడామినెంట్. ఇప్పుడు స్క్లీరోడర్మా, సిస్టమిక్ స్క్లీరోసిస్ అంటాం, లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆటోఇమ్యూన్ ఐఎల్డీస్, ఇవి ఎక్కువ మటుకు మనకి ఫీమేల్ ప్రిడామినెంట్ ఉంటాయి. సో ఇట్స్ ఈక్వల్, జెండర్ బయాస్ అయితే ఏం లేదు ట్రాన్స్ప్లాంట్స్ పరంగా. సో వీ డూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఒకటి ఏంటంటే ఫీమేల్స్ అంత ఈజీగా రారు ఫార్వర్డ్ ఒపీనియన్స్ తీసుకోవడానికి, కానీ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడంలో కూడా డిలే అవుతుంది, డయాగ్నోసిస్ కూడా డిలే అవుతుంది. మేల్స్ కమ్ ఫాస్టర్. ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసే విధానం ఎలా ఉంటుంది? కెడావర్ నుంచి ఎప్పుడు తీసుకుంటారా, ఎలా ఉంటుంది? మనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ప్యూర్లీ కెడావరిక్ బేస్డ్ అండి. ఎవరన్నా ఎక్కడన్నా బ్రెయిన్ డెడ్ డిక్లేర్ అవుతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముందుకు వచ్చి ఆర్గన్ డొనేషన్కి ఒప్పుకుంటే అప్పుడు మనకి లంగ్స్ ఫర్ దట్ మ్యాటర్ అన్ని ఆర్గన్స్ దొరుకుతాయి. కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయితే ప్యూర్లీ కెడావరిక్ బేస్డ్. ప్రస్తుతానికి మనకు తెలంగాణలో ఇట్ ఈస్ గవర్న్ బై జీవన్ దాన్ మన తెలంగాణ ఆర్గన్ డొనేషన్ పోర్టల్. సో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది అన్న వాళ్ళని మేము ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవాల్యుయేట్ చేసి ఆ క్రైటీరియాని మ్యాచ్ అవుతే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి జీవన్ దాన్లో రిజిస్టర్ చేస్తాం. సో జీవన్ దాన్లో రిజిస్టర్ చేశాక వాళ్ళు యాక్టివ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు యాజ్ పర్ ద లిస్ట్ ఆర్గన్ అలాట్ అవుతూ ఉంటుంది. లిస్ట్ పరంగా ప్లస్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, దెన్ సైజ్ మ్యాచ్ అవ్వాలి. సో మేజర్లీ హైట్ అవి చూసుకొని మ్యాచ్ చేసి దాని ప్రకారంగా అలాట్మెంట్ అవుతుంది, అండ్ దెన్ ద ట్రాన్స్ప్లాంట్ హ్యాపెన్స్. బ్లడ్ గ్రూప్ అండ్ ఏజ్, లంగ్ సైజ్ అవన్నీ మ్యాచ్ అవ్వాలంటారా? ఎస్, ఏజ్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఏజ్ పక్కన పెడితే బ్లడ్ గ్రూప్ అయితే కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి, అండ్ దెన్ లంగ్ సైజ్ మ్యాచ్ అవ్వాలి. సో లంగ్ సైజ్ మెజర్ చేసుకోవడానికి మనం డైరెక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి హైట్ పరంగా చూసుకుంటాము. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి క్యాలిక్యులేట్ చేసి హైట్ పరంగా మ్యాచ్ చేసుకొని వీ గో ఫార్వర్డ్. రీసెంట్ టైమ్స్లో కిడ్నీ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా ఏబిఓ ఇంకంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, లంగ్లో చేస్తున్నారు. మనం ఇక్కడ ఇండియాలో వీ హ్యావెంట్ స్టార్టెడ్ యెట్, ఎందుకంటే కిడ్నీతో కంపేర్ చేసుకుంటే లంగ్ ఇస్ వే టూ రిస్కీ. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయినాక ఒక 20 yearsకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయినాయి రఫ్గా చెప్పాలి అంటే. సో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఏబిఎం ఇంకంపాటిబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అట్లీస్ట్ ఇంకో 5-10 years ఈజీగా పడుతుంది. బట్ ఎస్, ఏబిఎం ఇంకంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ లంగ్లో కూడా అవుతున్నాయి, అండ్ వీ విల్ బీ దేర్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సక్సెస్ ఎలా ఉందంటారు? సో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అన్నప్పుడు మనము వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే 1 year సర్వైవల్ ఇస్ 80% to 90%. అంటే మనం 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే 80 నుంచి 90% మంది సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకుంటారు. 5 year సర్వైవల్ ఇస్ 60 to 70% అని చెప్తాం. అంటే 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే 60 నుంచి 70% మంది 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. మీడియన్ సర్వైవల్ ఆఫ్టర్ అ లంగ్ ట్రాన్స్ప్లాంట్, అంటే యావరేజ్ సర్వైవల్ ఆఫ్టర్ అ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కరెంట్లీ సమ్వేర్ అరౌండ్ 5.7 years. దిస్ ఇస్ వరల్డ్ వైడ్ డేటా. కానీ ఇప్పుడు హైయెస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ మనకు ప్రపంచంలో 22 years వాళ్ళు ఉన్నారు సో ఫార్ రికార్డెడ్. సో 15 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 18 years ఉన్న వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ అయితే 22 years. ఈ కెడావర్ దొరికాక ఎన్ని అవర్స్ లోపల లంగ్ని ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందండి?
లంగ్కి అయితే 6 to 8 hours లోపు సెకండ్ లంగ్ ఇంప్లాంటేషన్ అయిపోవాలి. ఇప్పుడు దాకా ఎన్ని జరుగుంటాయి అపోలో హాస్పిటల్లో, వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నట్టుగా గమనిస్తున్నారు? సో ఆన్ అన్ యావరేజ్ 3 to 4 per month అయితే చేస్తున్నాము అపోలోలో. లైఫ్ అంటే దే గుడ్. అంటే మనం ట్రాన్స్ప్లాంట్స్ చేసేదే ఐదర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవ్వాలి ఆర్ సర్వైవల్ బెనిఫిట్ ఉండాలి. సో ఈ రెండు ఉంటాయి అనుకున్న పేషెంట్స్కే మనం ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం. లైక్ ఇంతకుముందు చెప్పాను పారాక్వాట్ ట్రాన్స్ప్లాంట్స్ అని. సో వీ డన్ ద వరల్డ్స్ యంగెస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో ఫర్ పారాక్వాట్ 12 years బాబుకి. ఓకే. సో హీస్ కంప్లీటెడ్ 1 year, స్కూల్ జాయిన్ అవుతున్నాడు ఇప్పుడు. ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్స్ తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ జాబ్స్ చేసుకుంటున్నారు. సో లైఫ్ క్యాన్ బి దాట్ నార్మల్ ఆఫ్టర్ అ ట్రాన్స్ప్లాంట్. ఆఫ్ కోర్స్ స్టేజ్ వైజ్ ఇమ్యూన్ సప్రెషన్ తగ్గిస్తుంటాము, దాన్ని బట్టి మన రెస్ట్రిక్షన్స్ కూడా తగ్గుతుంటాయి. ఫస్ట్ 3 months చాలా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడతాము, 3 months to 6 months కొంచెం బెటర్ అవుతారు. 1 year తర్వాత దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్స్ ఆల్సో. ఫ్రీగా జాబ్స్ చేసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్స్ ఉన్న వాళ్ళు ఫీల్డ్ వర్క్స్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ కొన్ని జాగ్రత్తలు చెప్తాము. మనం కోవిడ్లో ఎట్లయితే మాస్క్ పెట్టుకున్నాము, హ్యాండ్ హైజీన్ ఫాలో అయ్యాము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ లైఫ్ స్టైల్ క్యాన్ బీ యాజ్ నార్మల్ యాజ్ ఇట్ క్యాన్ బీ. ఎవ్రీ ఇయర్ మనకి ట్రాన్స్ప్లాంట్ ఒలింపిక్స్ కూడా అవుతాయి. ఆల్ ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు దే పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కూడా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తారు, రన్నింగ్ అట్లాంటి వాటిలో కూడా. ఐ వాజ్ ట్రైన్డ్ ఎట్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ వియన్నా ఆస్ట్రియాలో ఫర్ మై లంగ్ ట్రాన్స్ప్లాంట్. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ దే టేక్ అ గ్రూప్ ఆఫ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఫర్ ట్రెక్కింగ్. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ వాళ్ళు ఎక్కి దే పోస్ట్ ఇట్ ఎవ్రీ ఇయర్. సో ఆల్మోస్ట్ దే హ్యావ్ ఎ ప్లాన్ టు కమ్ టు ద హిమాలయాస్ ఆల్సో. సో ఇప్పుడు వాళ్ళు అంత హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ఇఫ్ దే ఆర్ నార్మల్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఎవ్రీథింగ్ కెన్ బి ప్రెటీ నార్మల్. అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వాళ్ళ లైఫ్ స్పాన్ విత్ ఇన్ మంత్స్ ఏ ఉంటుందా? సో విత్ ఇన్ మంత్స్ అంటే మెడికల్గా ఎట్లా చెప్తాము అంటే వితౌట్ ఎ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ లెస్ దాన్ 50% ఫర్ నెక్స్ట్ 2 years. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ ఆఫర్ చేస్తాం. సో కొంతమంది మీరు అన్నట్టు మంత్స్లోనే చనిపోతుంటారు, కొంతమంది ఒక 1-2 years పుల్ ఆఫ్ చేసుకుంటారు ఆ స్టేజ్కి వచ్చాక. బట్ అంతకంటే ఎక్కువ ఇస్ నాట్ పాసిబుల్. కానీ ఇప్పుడు కిడ్నీకి అయితే డయాలసిస్ మీద ఎవరో లేకపోతే ఎవరైనా డోనార్ దొరికేదాకా మేనేజ్ చేస్తుంటారండి, మరి లంగ్కి ఎలాగా? సో వెరీ రైట్లీ సైడ్ మనకి కిడ్నీకి ఆ ఆప్షన్స్ ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ లంగ్కి ఆ ఆప్షన్ లేదు. సో లంగ్కి వెయిటింగ్ లిస్ట్ మార్టాలిటీ ఎక్కువ. వెయిటింగ్ లిస్ట్ మార్టాలిటీ అంటే మనం ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసి లిస్ట్లో పెడతాం పేషెంట్. ఆ లిస్ట్లో ఉండగా కూడా 100 మందిలో 80 మందే ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. మిగిలిన 20 మంది ఆ లిస్ట్లో ఉన్నప్పుడు జబ్బు పెరగడం వల్లనో, లేదు అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్లనో, లేదు అంటే లంగ్కి సంబంధం లేని వేరే ప్రాబ్లమ్, సడన్ హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటి వల్ల చనిపోతూ ఉంటారు. సో దాన్ని వెయిటింగ్ లిస్ట్ మార్టాలిటీ అంటాం. సో వెయిటింగ్ లిస్ట్ మార్టాలిటీ సమ్వేర్ అరౌండ్ 20% ఇన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. సో వీళ్ళని ఈ టైంలో కొంచెం హెల్తీగా ఉంచుకోవడానికి ఏం చేస్తాము అంటే మెడికేషన్ ఆప్టిమైజ్ చేస్తాము, వాళ్ళ ఆక్సిజన్ థెరపీ ఆప్టిమైజ్ చేస్తాము, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అవన్నీ కరెక్ట్గా చూసుకుంటూ వీ ఎన్రోల్ దెమ్ ఇన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ఈ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీహాబిలిటేషన్ అంటే మనకు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, డైట్ ప్లస్ ఓవరాల్ కొన్ని సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్, ఒక సైకాలజిస్ట్తో సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ మెడికల్లీ ఎవ్రీ 2 weeksకి ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటాము. ఒక సెట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్స్ రాకుండా అని కాదు కానీ వస్తే ఆ సివియారిటీ తగ్గించుకోవడానికి ముందే సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తాం. ఇవన్నీ చేసినాక కూడా ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ సడన్ వర్సన్ అవుతారు, ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్లనో లేదు అంటే సడన్గా జబ్బు పెరిగిపోవడం వల్ల వర్సన్ అవుతారు. సో వీళ్ళు అడ్మిట్ అయ్యి ఐసీయూ అడ్మిషన్ వరకు వచ్చి ఆల్మోస్ట్ ఇంకా వెంటిలేటర్ వరకు వెళ్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎమర్జెన్సీ లంగ్ ట్రాన్స్ప్లాంట్. సో వీళ్ళని వీ పుట్ దెమ్ ఆన్ ఎక్మోస్. సో వెంటిలేటర్ తర్వాత మనకున్న నెక్స్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ ఇస్ ఎక్మో. సో మన లంగ్ చేయాల్సిన పని ఆ మెషిన్ చేస్తుంది. సో వెంటిలేటర్ వరకు వెళ్తే ఇఫ్ దే ఆర్ ఓకే స్టిల్ ప్రొసీడింగ్ ఫర్ అ లంగ్ ట్రాన్స్ప్లాంట్ మనం వాళ్ళని ఎక్మో పైన బ్రిడ్జ్ చేస్తాం. సో దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎక్మో బ్రిడ్జ్ టు అ ట్రాన్స్ప్లాంట్. సో లంగ్ చేయాల్సిన పని ఎక్మో చేస్తుంది, మీన్ వైల్ వీ వెయిట్ ఫర్ అ లంగ్ రాగానే వీ డూ అ ట్రాన్స్ప్లాంట్. అట్లా అని ఎక్మో పైన పెట్టేసి
లంగ్ వచ్చేవారికి ఎన్ని సంవత్సరాలైనా గడపవచ్చు అంటే కాదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్, బట్ దట్ ఈస్ ద ఓన్లీ వే. మనకి ఒకవేళ ఎమర్జెన్సీలో కొలాప్స్ అయ్యారు బట్ స్టిల్ వీ వాంట్ టు డూ అ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎక్మో హెల్ప్ తోటి వాళ్ళని బ్రిడ్జ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. అసలు ఇలాంటి సివియర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్తుంది అన్న రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ సమస్యకు గురైనప్పుడు అలాంగ్ విత్ మెడిసిన్స్ తోటి ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలరు? సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, రీహాబిలిటేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఒక్కసారి ఏదన్నా క్రానిక్ లంగ్ డిసీజ్ డయాగ్నోజ్ అయ్యింది, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి వెళ్ళకపోండి, ఈ 2 ఆప్షన్స్ పక్కన పెడితే అట్లీస్ట్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వ్యాక్సినేషన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఎవరికైనా లంగ్ ప్రాబ్లం ఉండి ఆర్ ఇన్ జనరల్ 60 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, బేస్ లైన్ ఇమ్యూన్ సప్రెసివ్ డిసీజ్ లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం వ్యాక్సిన్స్ అడ్వైస్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి ప్లస్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోమంటాము. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇప్పుడు ఒక కొత్త రకమైన వ్యాక్సిన్ వచ్చింది విచ్ ఇస్ వన్స్ ఫర్ లైఫ్ టైం. సో అవి తీసుకోమని చెప్తాం. దీంతోపాటు రీహాబిలిటేషన్ కుదిరితే ఒక ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని ఒక ప్రోగ్రామ్డ్ మేనర్లో చేసుకోమని చెప్తాము. ఆర్ ఎల్స్ విత్ వాట్ ఎవర్ దే హ్యావ్ దే కెన్ స్టార్ట్ డూయింగ్. సెకండ్, గుడ్ డైట్. లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ చెప్తాము, ఎందుకంటే వాళ్ళకున్న ఎనర్జీ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల మజిల్ లాస్ అవుతుంటుంది. సో ఈ మజిల్ లాస్ అవినా కొద్దీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వర్సన్ అవుతూ ఉంటుంది. సో ఆ మజిల్ ప్రిజర్వెన్స్ కోసం ఫార్ములేటెడ్ డైట్స్ ఇస్తాము, హై ప్రోటీన్ హై క్యాలరీ డైట్స్. అండ్ లైక్ అందరికీ చెప్పినట్టు బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. క్రౌడ్స్ అవాయిడ్ చేయడం, బికాస్ ఒక్క చిన్న ఇన్ఫెక్షన్ మనకి నార్మల్గా ఫ్లూ వస్తే జలుబుతోటి పోతుంది, వీళ్ళకి ఒక ఫ్లూ వస్తే దే మైట్ ల్యాండ్ అపాన్ ఎక్మో స్ట్రైట్ అవే. ఇట్ క్యాన్ బి దాట్ బ్యాడ్. సో ఆ ఇన్ఫెక్షన్స్కి అవాయిడ్ చేయడానికి ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోమని చెప్తాం. ఓకే డాక్టర్ చేతన్ రావు గారు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన సందర్భాలు ఎలా ఉంటాయి, ఏ ఏ సమస్యలకి ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి, వాళ్ళు అసలు ఎలాగా లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మేనేజ్ చేస్తూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి ఆలోచించాలి, తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి అందరికి ఎలాంటి అవగాహన ఉంటే మంచిదో తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.